ఈ దినము నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో నీ కొరకు నిలబడడానికి, నీ కొరకు ఆయన రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. మామూలు వాడు కాదు. అనేక మార్లు మన జీవితంలో ఉంటున్న పరిస్థితులు మనం చూసినప్పుడు మనకు వేదన కలుగుతుంది. దేవుడి కష్టంలో మనం మొరపెట్టాలి, ప్రభా ఈ బంధకంలో నుండి విడుదల కావాలన్న నాకు ఆశ ఉందయ్యా, నువ్వు సహాయం దయచేయి. దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే, నువ్వు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన నీ కొరకు ఆయన వస్తాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ నిన్ను తిరిగి జీవింప చేయడానికి, నీ బ్రతుకుని మార్చడానికి ఆయన వస్తాడు. ఈ వ్యక్తి ఒక జీవితంలో సమాజము తృణీకరించండి. ఎందుకంటే మాట్లాడడము తెలియదు, ప్రవర్తించడము తెలియదు, చాలామందికి మాట్లాడడము తెలియదు, కుటుంబాన్ని కట్టుకోవడానికి తెలియదు. ఎల్లప్పుడు గృహములో గొడవలు, అల్లర్ల చేత, యొక్క ఫైటింగ్ల చేత కొట్టుకొని తిట్టుకొని అనేకమైన ఇబ్బందుల చేత అనేకులు కృంగిపోతున్నారు. అది సాతానుడి యొక్క పని. నువ్వు గృహములో ఉండుట, ఆ ప్రాంతంలో ఉండుట ఆ ప్రాంతస్తులకి ఇష్టము లేదు. నీ రక్త సంబంధులకి నువ్వు ఉండుట వారికి ఇష్టము లేదు. నీ ముఖము చూస్తే వాళ్ళకి అసహ్యము కలుగుతుందేమో. అనేకమైన ఒత్తిళ్ళ చేత నేను బంధిస్తున్నారేమో. నీ జీవితం అలా ఉన్నప్పుడు ఎక్కడికి పరిగెడతావు? అనేక సార్లు ఏడుస్తున్నావు, అనేక సార్లు వేదన చెందుతున్నావు. నా బ్రతుకులో ఎక్కడ జీవం కనపడట్లేదయ్యా, ఏ పరిస్థితుల్లో నాకు ఒక మార్పు కనపడట్లేదు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో అది అనుభవించాడు. రెండో రీతిగా సాతానుడి యొక్క అధికారము, సాతానుడి యొక్క శక్తి వాడి పైన పని చేస్తుంది. సాతానుడి యొక్క శక్తి వాడి పైన పని చేస్తుంది కనుక వాడిని ఎక్కడికి నడిపించిందంటే సమాధిలోకి. జీవితంలో నువ్వు కృంగిపోతున్నప్పుడు సాతానుడు అప్పుడు పనిచేస్తాడు. నువ్వు నిరాశపడినప్పుడు సాతానుడు పనిచేస్తాడు. నువ్వు అవిశ్వాసముగా నువ్వు జీవించినప్పుడు సాతానుడు ప్రవేశిస్తాడు. నీ భక్తి జీవితంలో నువ్వు తగ్గిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు సాతానుడు వచ్చి నీకంటాడు, ఇక్కడ నీకు జీవము లేదురా, వచ్చే జీవము లేని స్థలముకు వచ్చే. సమాధిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. సమాధి అనేది మరణము కొరకు మాట్లాడుతుంది, సమాధి అనేది నాశనము కొరకు మాట్లాడుతుంది. సమాధి అనేది శరీరము పాడైపోట. అనేకులు కుటుంబములో భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ సమాధానం, సంతోషము లేక సాతానుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు తెలుసా? వ్యభిచారము చేయడానికి తీసుకొని వెళ్తున్నాడు. నీలో సంతోషము లేదు గనక వ్యభిచారము చేయి. నీలో సంతోషము లేదు గనక నువ్వు త్రాగు. నీకు సంతోషము లేదు గనక ఈ చీకటిలో నువ్వు బ్రతుకు. డ్రగ్స్ తీసుకో, నువ్వు ఈ కార్యములు చేయి, ఆ కార్యములు చేయి, నువ్వు తిరుగు. నీ జీవితం ఇదే, నీ జీవితంకి ఇదే అర్థము. ఇది తప్ప నీ జీవితంలో ఇంకే యొక్క ఆధారము లేదని సాతానుడు ఏం చేశాడంటే వీడిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? సమాధిలోకి. హెబ్రీయులు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. సాతానుడి యొక్క పని ఏంటంటే మరణానికి నిన్ను, దాస్యత్వములోకి నిన్ను ఒక బానిసుడిగా చేయాలని సాతానుడు ఏం చేస్తాడు? దేనికి? మరణానికి. కానీ మరణము నుండి నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి నా సర్వశక్తి గల దేవుడు తన ప్రాణముని ఆయన అర్పించాడు. చదువుదామలా. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో లోబడిన వారందరినీ విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో యేసు ప్రభు వారు ఎందుకు రక్త మాంస
రక్త మాంసములో ఉంటున్నా నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నామంటే మరణ భయము. ఒకవేళ ఈ దినము నేను దేవుడు లేకుండా ఈ దినం నేను ఉన్నట్లయితే ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సింది నేను. అనేక మార్లు జీవితం పైన ఒక విరక్తి, జీవితంలో ఒక నిరాశ జీవితంలో కలిగింది. కానీ ఆ వేదనలు అన్నిటిలో ఆ ఒక్క మరణమైన ఆ బానిసత్వములో నుండి తప్పించుటకు, చూడండి మనందరూ ఎప్పుడో చనిపోవలసింది. ఒక్కొక్కసారి అదే ఆలోచిస్తూ ఉంటాం. ధనికులు మరణిస్తున్నారు, అనేకులు చిన్న చిన్న ఒక ప్రేమ కొరకు లవ్ ఫెయిలియర్ అయిందని చనిపోయిన వారు ఉన్నారు. అది చాలా చిన్న చిన్న కార్యాలు. అధికమైన ధనం ఉన్నప్పటికీ కలిగిన అవమానము కొరకు మరణించిన వారు అనేకులు ఉన్నారు. కానీ వాటి నుండి వారు ఏం చేయలేదంటే వారు తప్పింపబడలే. వారికంటే గొప్ప స్థానములో మనం ఏం లేవు. కానీ మన జీవితంలో కూడా అనేకమైన అవమానములు, దుఃఖములు, ప్రయాసములు, వేదన మన జీవితంలో కలిగినప్పటికీ యేసుప్రభు వారు ఒకటి అన్నారు, ఒకప్పుడు రక్త మాంసములో ఉన్నావు గనక నీవు మరణానికి నువ్వు బానిసుడిగా ఉన్నావు. జీవిత కాలమంతయు, చూడండి మన జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును మనమండి అదే పరిస్థితిలో ఉన్నాం. మనం బానిసత్వములో ఉన్న మనకి ఎప్పుడైనా ఏదైనా వస్తే మరణము చనిపోతే మంచిది, జీవితం లేకపోతే బాగుంటుంది. కానీ మన కొరకు కానీ చదువుదా మాట అక్కడి నుండి కూడా రక్త మాంసములలో ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైనను. ఆయన ఎందుకు రక్త మాంసములో పాలివాడిగా ఎందుకు తీర్చబడ్డాడంటే మరణమైన బానిసత్వములో ఉంటున్న మనలను విడిపించుటకు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ యొక్క యవనస్తుణ్ణి సాతానుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే సమాధిలోకి తీసుకొని వెళ్ళాడు. మరణము నీ జీవితము ఇదే, నువ్వు ఈ మరణానికి పాత్రుడై ఉన్నావు. ఈ మరణమే నీ యొక్క ఆ జవాబు. నీ జీవితం యొక్క నీ పరిష్కారం ఏంటంటే మరణము. నీ జీవితంలో పరిష్కారము మరణము కాదు, అది సాతానుడి యొక్క ఆలోచన. సాతానుడి యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను నశింప చేయాలని. సాతానుడు వాడికి ఉద్దేశం అది, నీ భవిష్యత్తుని నాశనము చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ జీవితంలో ఉన్న ఆ శ్రేష్టమైన దేవుడి యొక్క చిత్తాన్ని పాడు చేయాలని, పాడు చేయడానికి వాడు వస్తున్నాడు. ఈ దినం మన జీవితంలోకి, మన గృహంలోకి ఆయన ఎందుకు వచ్చాడంటే మనము నశించిపోకుండా మనము రక్షింపబడడానికి నా యేసు ప్రభు వారు మన గృహములోకి, మన జీవితంలోకి ఆయన వచ్చాడు.